నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఏపీ రాజధాని అమరావతి, దీన్ని అడ్డుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా ప్రయత్నిస్తున్నారు అనేది మనందరం వింటూ వచ్చాం, చూస్తూ వచ్చాం. సరే, ఇటు తెలంగాణకు వస్తాం. తెలంగాణలో కూడా కుట్రలు పన్నుతున్నారు ఏపీ మీద అని చెప్పేసి మాట్లాడుకున్నాం. దీనికి ఎవరు పన్నేది అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా గతంలో మనం మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు తెలంగాణ నుండి ఒక అస్త్రం సంధించారు అమరావతి మీద. అదేంటి అంటే కృష్ణాస్త్రం. మరి ఇది కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు విసిరిన అస్త్రమా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి నడిపిస్తున్న కుట్ర ఎవరికీ తెలియదు. కానీ అసలు అమరావతిని అడ్డుకోవడం కోసం, అక్కడ నీటి కొరత సృష్టించడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఎవరు ఈ అస్త్రాన్ని ప్రయోగించారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి గారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల? ఇదొక క్వశ్చన్ మార్క్ అయితే, ఇంకొకటి వీళ్ళేసిన అస్త్రం ఫలిస్తుందా అనేది కూడా ఒక డౌట్. మీరేమంటారు? సో అమరావతి రాజధానిని అడ్డుకునేందుకు తొలి నుంచి ఏదో ఒక రకంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అనేది ఆయన అన్నటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అమరావతి కూలిపోయింది కాబట్టి మనం బాగున్నాము అనేది ఆయన డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పారు, అసెంబ్లీ బయట కూడా చెప్పారు అనేక సందర్భాల్లో. అమరావతి కనుక డెవలప్ అయినట్టయితే మనం హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యేది కాదు, అమరావతి కూలిపోయింది కాబట్టి మనం బాగున్నాము అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి? అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డెవలప్ కాకూడదు. అది డెవలప్ అయితే తెలంగాణ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ఆందోళన ఆయనలో ఉండి ఉంటుంది. దానికి తగిన విధంగా ప్రతిసారి అడుగడుగున ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణము లేదా రాజధాని విషయంలో ఆయన అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నారు అనేది చాలామంది భావిస్తూ ఉంటారు. అసలు అమరావతి శంకుస్థాపన మొదటి 2016లో జరిగినట్టు శంకుస్థాపనకే అసలు కేసీఆర్ గారిని పిలవడం చాలామంది ఆంధ్ర వాళ్ళకి అక్కడ ఇష్టం లేదు. అయినా కానీ పక్కన ఉండేటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రం ముఖ్యమంత్రి కాబట్టి అది గౌరవసూచకంగా పిలిచారు. పిలిచిన తర్వాత కూడా ఇవాళకి కూడా కొంతమంది సోషల్ మీడియాలో పెడుతుంటారు అసలు ఆయన పిలవటం కారణంగానే అది ఆగిపోయింది అని ఆ రోజున ఇలాంటివి చెప్తూ ఉంటారు. సరే, గిట్టనటువంటి వాళ్ళు చెప్తుంటారు, అది ఓకే. ఒకళ్ళు వచ్చినంత మాత్రాన అది ఆగిపోదు. ఇది అంటే బ్రాడ్గా ఆలోచిస్తే ఎవరో ఒకళ్ళు వచ్చినంత మాత్రాన, లేదంటే ఎవరో ఒకళ్ళు అడ్డుపుల్లు వేసినంత మాత్రాన ఏ రాష్ట్ర రాజధాని ఆగిపోదు, డెవలప్మెంట్ ఆగిపోదు, ఎవరు నష్టపోరు, ఎవరు లాభపడరు. కోరుకున్నంత మాత్రాన జరిగేదేదో జరుగుతూ ఉంటుంది. ప్లాన్ ప్రకారం, విజన్ ప్రకారం వెళ్తూ ఉంటాయి. సరే, కాకపోతే కేసీఆర్ గారు అసెంబ్లీ బయట అన్నారు కదా, అమరావతి కూలిపోయింది మనం బాగున్నామని. ఆ కారణం చేత ఆయనకి ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడటం అనేది. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం జరుగుతుంది అక్కడ 2014 నుంచి 19 మధ్యలో జరిగింది, అది ఆయనకి తెలుసు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అక్కడ ఆయన అధికారంలో రావడానికి కేసీఆర్ గారు అలాగే ఢిల్లీ నుండి బీజేపీ పెద్దలు సహాయ సహకారాలు అందించారు అప్పట్లో. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. కేసీఆర్ గారు అయితే సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడానికి. చేసిన తర్వాత అమరావతిని కూల్చేశారు. అమరావతి ఆగిపోయింది. అమరావతి ఆగిపోయిన తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ ఆకాశానికి వెళ్ళిపోయింది. అయితే భవిష్యత్తులో కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒకవేళ ఉన్నప్పటికీ దానికి నీటి కొరత, లేదంటే దానికి ఏదో ఒక రకంగా డ్రాబ్యాక్ వచ్చేలాగా అప్పట్లోనే ప్లాన్ చేశారు కేసీఆర్ గారు అనేది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేవనెత్తుతున్నటువంటి అంశాల్లో ఒకటి. ఏంటి అదేనంటే, పులిచింతల వాటర్ని, జనరల్గా పులిచింతల వాటర్ ఎక్కడికి వెళ్తుంది? ప్రకాశం బ్యారేజ్కి వెళ్తుంది. సో ఆ పులిచింతల వాటర్ ప్రకాశం బ్యారేజ్కి వెళ్తుంది కాబట్టి నీటి కొరత ఉండదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి. అయితే పులిచింతల దగ్గర ఒక ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు రూపకల్పన చేశారు ఆయన టైంలోనే. 2021లోనే ట్రయల్ రన్ వేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభించబోతుంది పూర్తి స్థాయిలో. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం పెడుతుంది. ఎందుకు? పులిచింతలకు రావాల్సినటువంటి పులిచింతల వాటర్ని వీళ్ళు ఎత్తిపోసుకుంటే కిందకు పోవు కదా. రావాల్సినటువంటి వాటర్ పులిచింతల నుంచి నాగార్జున సాగర్కి చేరాల్సినటువంటి వాటరు చేరవు కదా మధ్యలో ఎత్తిపోసుకుంటే. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద కొంత నీటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అనేది కొంత అభ్యంతరం. అయితే మొత్తం పులిచింతలకు సంబంధించి 47
సుమారుగా 47 టీఎంసీలు నిల్వ ఉంచుతారు. అది ప్రకాశం బ్యారేజీ కృష్ణా డెల్టాకి వెళ్ళాలి ఆ వాటర్. ఆ కృష్ణా డెల్టా కోసమే ఇప్పుడు పులిచింతలు కట్టింది. ఇప్పుడేం చేశారు, పులిచింతల నుంచి నాగార్జున సాగర్కి వెళ్ళే ఆ లైన్లో ఎత్తిపోతల పథకాన్ని కట్టారు. ఆ ఎత్తిపోతల పథకాన్ని కట్టి ఇప్పుడు మేము ఒక టీఎంసీ వాటర్ని ఎత్తిపోసుకుంటాము. ఎత్తిపోసుకొని నల్గొండ జిల్లాకి, మిర్యాలగూడకి, అంతా నల్గొండ జిల్లా ఆ పరివాహక ప్రాంతానికి దాదాపుగా 13,000 నుంచి 14,000 ఎకరాలకి సాగునీరుని అందించాలనే ఉద్దేశంతో నీళ్లు ఎత్తిపోస్తున్నారు. అంటే ఎత్తిపోతల పథకాన్ని దాన్ని పెట్టారు. దాదాపు ఒక టీఎంసీ అంటున్నారు. ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో దాని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. సో ఒక టీఎంసీ అని చెప్తున్నారు. అయితే బైఫర్కేషన్ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేటప్పుడు బైఫర్కేషన్ చట్టంలో ఏం పొందుపరిచారు, కృష్ణా మీద కానీ లేదంటే గోదావరి నది మీద కానీ ప్రాజెక్టులు లేదంటే ఎత్తిపోతల పథకాలు ఏదైనా నిర్మించాలంటే కనుక సిడబ్ల్యూసి పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ ఉండాలి. తర్వాత కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు, వాటి అనుమతి ఉండాలి. కానీ వీటి అనుమతి ఏమి లేకుండా నిర్మించేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోలా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి 21లో ట్రయల్ రన్ వేశారు. 21లో 23లో కేసీఆర్ గారు దిగిపోయారు. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా రేవంత్ రెడ్డి గారు దాన్ని ట్రయల్ రన్ కాస్త పర్మనెంట్గా చేసి నీళ్లు తోడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది కృష్ణా బ్యారేజ్కి అంటే ప్రకాశం బ్యారేజ్కి రావాల్సినటువంటి వాటర్ని వీళ్ళు మధ్యలో ఎత్తిపోసుకుంటున్నారు అనేది ఇప్పుడు అభ్యంతరం పెడుతూ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ ఒక లెటర్ రాసింది సిడబ్ల్యూసికి, సెంట్రల్ వాటర్ కమిషన్కి. ఇప్పుడు ఎత్తిపోతల పథకం పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత ఆగే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మేము బ్యాక్ వాటర్ని వాడుకుంటున్నాము, దానివల్ల పులిచింతలకి ఇబ్బంది అని చెప్పి వాదన వినిపిస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది, రాబోయేటువంటి రోజుల్లో కృష్ణా వాటరు ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళదు. ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒకవేళ నీటి కొరత ఏర్పడితే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నీటి కొరత రాదు, పట్టిసీమ నుంచి గోదావరి నీళ్ళని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి మీరు మళ్ళిస్తున్నారు కదా, కాబట్టి మీకేమో వాటర్ సమస్య రాదని చెబుతున్నారు. అంటే కృష్ణా వాటర్ని, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటర్ని ఇప్పుడు ఎత్తిపోతల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా మళ్ళిస్తుంది. మరి దీని మీద ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు అడ్డుకునే పరిస్థితి ఉందా? మొత్తం ఎత్తిపోతల పథకం అయిపోయింది, కంప్లీట్ అయింది. 21లోనే ట్రయల్ రన్ వేశారు. అంటే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వైపు నీళ్ళు వెళ్లకుండా ఇండైరెక్ట్గా ఆ పని కూడా చేశారు, నీటి కొరత ఏర్పడేలాగా చేశారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభ్యంతరం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణకి, అక్కడ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఎత్తిపోతల పథకాన్ని రన్ చేశారనుకోండి, అది ఎక్కడుంది, దొండపాడు అనేది విలేజ్ దగ్గర ఉంది. అది మీకు తెలంగాణ భూభాగంలో ఉంది. అంటే మనకి తీసుకుంటే శ్రీశైలం నుంచి మనం తీసుకుంటే సాగర్ దాకా, సాగర్ తర్వాత పులిచింతలు వస్తుంది. ఆ పులిచింతల సాగర్ మధ్యలో నీకు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన బోర్డర్లు ఉంటాయి. ఇప్పుడు ఒక కాలు వెళ్తుంది, ఇటుపక్క మా రాష్ట్రం ఉంది మేము ఎత్తిపోసుకుంటాం అని చెప్పి తెలంగాణ వాళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు, ఇటుపక్క మా రాష్ట్రం ఉంది కాబట్టి మేము ఎత్తిపోసుకుంటాం వాళ్ళు కూడా ఎత్తిపోసుకున్నారు అనుకోండి, పరిస్థితి ఏంటి? అప్పుడు ప్రకాశం బ్యారేజ్ దాకా కృష్ణా వాటర్ అసలు వెళ్ళవు కదా. ఇప్పుడు పైభాగంలో ఉండే పల్నాడు ఏరియాకి ఇప్పుడు నీటి కొరత, కృష్ణా డెల్టాకి నీటి కొరత వస్తుంది. ఇప్పుడు ఎత్తిపోసుకున్నారు అనుకోండి, మేము ఎత్తిపోసుకున్న 1 టీఎంసీ కదా అంటున్నారు. అసలు 1 టీఎంసీ కాదు, ఇప్పుడు వర్షాలు పడకపోయినట్టయితే శ్రీశైలానికి వాటర్ లేవు కదా మొన్నటిదాకా. అలాంటి పరిస్థితుల్లో ఏంటి సిచ్యువేషను? సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం పెడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపకపోయినప్పటికీ తాగునీటికి, బట్ సాగునీటికి పల్నాడు మాత్రం ఎండగట్టేటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు మీద తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఈ ఎత్తిపోతల పథకం కారణంగా. మరి దీన్ని చంద్రబాబు నాయుడు గారు మరి అడ్డుకుంటారా, లేదంటే మధ్య మార్గంగా ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు ఏంటనేది చూడాలి. అంటే ఇప్పుడు కట్టింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కట్టినటువంటిది అది. తెలంగాణ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కట్టినటువంటి ప్రాజెక్ట్ అది ఎత్తిపోతల పథకం. సో కాబట్టి దీని మీద ఢిల్లీలో అయితే పంచాయతీ పెట్టారు. ఒకవేళ
ఇప్పుడు ఎత్తిపోతల పథకం కట్టారు కాబట్టి దాన్ని అడ్డుకునే పరిస్థితి, నా భూభాగంలో నేను తోడేసుకుంటానంటే ఇప్పుడు నీటి యుద్ధాలే మళ్ళీ. మరి ఆ నీటి యుద్ధాలు ఎటువైపు దారితీస్తాయి, ఆ నీటి యుద్ధాలకి మరి ఎలా పరిష్కారం లభిస్తుంది అనేది క్యూరియాసిటీ. అసలు 9-10 షెడ్యూల్లో ఇంతవరకు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. వాటిని తీసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆలోచించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో అసలు ఆలోచించలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని సెక్రటరీని కూడా ఇచ్చేశారు కదా ఇమీడియట్గా. సో ఇప్పుడు అసలు ప్రజలు కూడా నిలదీయట్లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి, విపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగట్లా. బైఫర్కేషన్ చట్టంలో మన ఆస్తులు ఉన్నాయి కదా తెలంగాణలో, 2 లక్షల కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి కదా, వాటిని పరిష్కరించి తీసుకురండి అని చెప్పి ఒకళ్ళు మాట్లాడట్లా, విపక్షాలు మాట్లాడట్లా, అధికార పక్షం మాట్లాడట్లా. ఇలాంటి పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకం కట్టుకున్నారు. ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కట్టుకుంటే ఇప్పుడు పల్నాడు ఏరియా ఇప్పుడు సాగునీటికి నీళ్లు లేనట్టు పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పుష్కలంగా నీళ్లు ఉన్నప్పుడు ఏం సమస్య కనపడదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా పల్నాడు మీద ఎఫెక్ట్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.